సముద్రకాని గారు మిమ్మల్ని చూస్తే కొంచెం జలస్గా ఫీల్ అవుతుంటారు 30-35 వాళ్ళు కూడా. ఎలా మెయింటైన్ చేస్తారు, ఇంత ఫిట్గా ఉంటారు బాడీ? దానికి కూడా కొంచెం టైం ఎందుకంటే దానికి కూడా కొంచెం టైం. అసలు టైం ఎక్కడ దొరుకుతుంది? 1 వీక్ గా చేయలేదు ఏదీనే, దానికి కూడా టైం ఇవ్వాలి సార్. ఇస్తే కరెక్ట్గా ఎంత వర్కౌట్ ఎక్కువ చేస్తారా లేకపోతే వాకింగ్? అన్నీ సార్, అన్నీ. ఓకే, 1 అవర్ ఉంటుందా పక్క వర్కౌట్? షూట్ లేదంటే 2-3 అవర్స్ కూడా ఉంటాం. 2-3 అవర్స్ అక్కడనే ఉంటాం. అక్కడ రైడర్స్లో అలా జిమ్లే ఉంటాం. ఓకే, తినేసి 1/2 అవర్ తర్వాత అక్కడనే వెళ్ళి ఉండిపోతాం. ట్రైనర్ ఉన్నారా, మీరే చేస్తారు? ట్రైనర్ ఉన్నారు, నాన్న చేస్తాం. మీరు కూడా చేస్తారు? ఎక్కువ ఎలా సార్, బైసెప్స్ ఎక్కువ, సిక్స్ ప్యాక్ కూడా వచ్చింది అన్నారు? ప్లాన్ చేసి ఏం చేయడం లేదు సార్, అల్లే ఏదో ఒకటి చేస్తుంటాం. సో జిమ్ అంటే అడిక్షన్ చెప్పాలంటే, అది లేకపోతే ఉండలేం. గ్రేట్ సార్ అది. ఎందుకంటే 50-53 ఉంటాయా మీకు? ఏజ్ జస్ట్ నంబర్. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్, అదే ఓకే. మనం మనల్ని ఎంత ఫ్రెష్గా, ఎంత బిజీగా, ఎంత ఆక్యుపైడ్గా పట్టుకున్నామో అంత ఫాస్ట్గా ఉంటాం సార్. ఓకే, కానీ ఫుడ్ ఇయా సార్ మీరు చాలా లిమిటెడ్గా తింటారా? ఏం కావాలంటే తింటాం సార్. అవునా? ఏం కావాలంటే అది తింటే చేయాలి సార్, తినేసి పడుకోకూడదు సార్, వర్కౌట్ చేయాలి. మార్నింగ్ యాజ్ యూజువల్గా బ్రేక్ఫాస్ట్ అందరు తినే తింటారు. ఆఫ్టర్నూన్ ఏది దొరికిందో తింటాం. అప్పుడు కూడా చెప్పారు ఏముందో ఇవ్వండి తింటాం. ఈవినింగ్ అదే, లేదంటే సడన్గా నైట్ తినను. నాకు కావాలంటే ఆకలి వేస్తే తింటాను సార్. ఓకే, మన ఫిలాసఫీ అదే సార్, బాడీ సైకలాజీ అదేదా సార్. ఆకలి వేస్తే తినండి. 1 to 2 లంచ్ని ఎవరు చెప్పారు? 7:30 to 8:30 బ్రేక్ఫాస్ట్ని ఎవరు చెప్పారు? ఏమి లేదు సార్, అది అబద్ధం. ఆకలి వేస్తే తినండి. ఆకలి అనకుండా 1 వీక్ ఉన్న వాళ్ళ ఉన్నారు సార్. ఎడిటర్ లెనిన్ సార్ని చూడడానికి వెళ్తే నా దగ్గర చెప్పారు, దాదా తింటాం 11 days అయింది నా ఫుడ్ తిని. అలాని ఆకలిస్తే తింటారు. అలా మనుషుల్లో ఉన్నారు సార్. మనము సార్ సంబంధం లేకుండా టైం పెడిగిన ఆ టైంకి ఏదో లోపల వేసి లాక్ చేసి అలా ఉన్నాము. ఆకలిస్తే తిని చూడండి, చాలా బాగుంటుంది. సూపర్. అట్లయితే మీరు కూడా 11 days తినలేదా? ఏమి? నా 2-3 days ఉంటాను సార్. 2-3 days ఉంటారు. అయినా జిమ్ చేస్తారు కదా? ఓకే, చేద్దాం. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అది ఉంది, వస్తుంది. ఓకే, సూపర్ సార్. ఇది చాలా మంది ఫాలో అవ్వాలి ఇప్పుడు. డెఫినెట్గా సార్, ఆకలిస్తే తినండి, ఎంటీ లెగ్లో నడవండి, వర్షం వస్తే తడిచిపోండి, ఓకే, ఎండలో నిలవండి. ప్రపంచంతో కనెక్టెడ్గా ఉంటే ప్రపంచం మనం చాలా బాగా చూస్తుంది. మనం ఫస్ట్ కనెక్షన్ కట్ చేసేది చెప్పలేదనే. అవును, అందుకే చాలా మీరు కనెక్షన్గా ఉంటే సార్. ఇప్పుడు వయనాడులో ఆ ఎర్త్ వచ్చింది 2 days ముందే తెలిసిపోయింది. ఎలిఫెంట్స్ ఇది అన్నీ పోయింది. అవును, మనిషి మాత్రమే వెళ్ళలేదు. ఎందుకంటే వీనికి కనెక్షన్ లేదు, కాంటాక్ట్ లేదు, వీనికి ఏది గురించి లేదు. దానికి తెలిసిపోయింది, ఓకే వచ్చేసింది, మనం వెళ్ళిపోతామని చెప్పి అది వెళ్ళిపోయింది వేరే ప్లేస్కి. అందుకే మనకు కూడా చెప్పింది, మనకు కూడా చెప్తుంది ప్రపంచం. మనం వినడం లేదు, వినాలి. కొంచెం ఫ్రీగా ఓపెన్ చేసి పర్ఫెక్ట్గా కనెక్టెడ్గా ఉన్నామంటే మనకు అన్నీ తెలుసు. స్పిరిచువల్గా మీరు బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా? మ్యాక్సిమం ఉంటాను సార్. అన్ని టెంపుల్స్ సడన్గా అలా ఎక్కడ వెళ్ళిపోతామో భయపడి ఉన్నాను సార్. అప్పుడప్పుడు నా ఇంటెన్స్గా వెళ్తే అలా వెళ్ళిపోతా సార్. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కూడా కామాఖ్యలో మిమ్మల్ని అలా చూడటం. మీ బట్టలు మీరే ఉతుక్కుంటారు, వెళ్ళి అందరికి అన్నదానం చేసేస్తారు, నో షర్ట్ నో బనీన్, అది కట్టేసుకొని పంచ ఒక టవల్ వేసేసుకొని యోగిలాగా తిరుగుతున్నారు. అది వేరే సార్, అదేనా సార్. మనం ఇప్పుడు ఉన్నది అన్నీనే ఎక్స్ట్రాస్ సార్. ఆ ఎక్స్ట్రాస్ని ఒకటిగా దింపేస్తే ఆ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, ఆ ట్రాన్స్కి వెళ్ళిపోవచ్చు. వచ్చే డబ్బును ఎక్కువ మరి ఏం చేస్తారు? ఎక్కువ రాదు సార్. అదే వచ్చిందాన్ని అసలు. ఇప్పుడు వీటి మీద మీకు లగ్జరీ కార్లు, లగ్జరీ బట్టలు, లగ్జరీ వాచెస్ అంటే ఇలా అలా ఉండాలి ఏం లేదు. పిల్లలకి ఏం కావాలో అవి ఇచ్చేసి కావాల్సిందే ఉండు సార్. దానికంటే ఎక్కువ ఉంటే ఎవరికి ఇచ్చేస్తుంటారు. ఎక్కడ నీడ్ ఉందో అక్కడ మనకు కావాల్సింది దొరుకుతుంది. ఎక్స్ట్రా ఉంటే ఎవరికైనా ఇచ్చేస్తాం. నాకు ఎక్స్ట్రా ఉంటేనే భయం వచ్చేస్తాం. అయ్యో దీన్ని ఎవరికైనా ఇవ్వాలి చెప్పి ఇచ్చేస్తాం సార్. వెళ్ళేటప్పుడు నాకు కూడా ఇచ్చేయాలండి. అంతే ఇచ్చేస్తా. ఇప్పుడు ఏం లేదు, మీరు ఉంటే ఇవ్వండి. సో మీరు ఒక ప్లేస్కి వెళ్ళారు కదా కామాఖ్య తర్వాత, ఒక ప్లేస్కి వెళ్తే శివ టెంపుల్ అవుట్ ఆఫ్ కంట్రీస్. అక్కడ ఉంటే చాలా స్పిరిచువల్గా ఉంటాము. అక్కడంతా కంప్లీట్ మెడిటేషన్, యోగా ఏదో చెప్పారు మీరు. బాలి టైమ్ ఛాంబర్. ఏంటి సార్ అంత స్పెషల్? అది
పోయట్లేదు సార్, మనం అక్కడ చుట్టి ఫుల్గా ఫాల్స్ ఉండు, నేను ఫాల్స్లో కాలుతాం వెళ్ళి ఒక ఫాల్సే మనకి చాలా ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను. ఇది అన్నీ నేను అవుట్డోర్ దీనికన్నా సార్ మనం ఇక్కడనే ఉండొచ్చు సార్, ఇక్కడనే మనం ప్రపంచంతో కనెక్టెడ్. కానీ ఇక్కడ మనుషులు జడగొడతారు కదా, మనుషులు ఉంటే చాలు, ఇంకా కొంచెం దూరంగా వెళ్ళి కొంచెం అవుట్డోర్లో అలా ఉంటే చాలు. బట్ మీరు అంటే సెట్లో ఉన్నంతసేపు ఆ క్యారెక్టర్లో ఉండిపోతారు, ఆ క్యారెక్టర్ చేసి బయటకు వచ్చేస్తారు. మరి సెట్ బయటకు వచ్చిన తర్వాత మిగతా ఆర్టిస్టులతో మాట్లాడుతుంటారా, లేకపోతే బుక్స్ అయినా? మళ్ళీ నా దగ్గర ఎప్పుడైనా ఒక బుక్ ఉంది సార్, అంతే నా చేతిలో ఉన్నాం. ఏ ఎయిర్పోర్ట్లో ఎగితాలో ఒక బుక్ తీసేస్తా, నెక్స్ట్ ఆ ఎయిర్పోర్ట్ రాగానే దాన్ని ఫినిష్ చేస్తారు. చాలా ఫాస్ట్గా వేస్తారు. ఫాస్ట్ రీడర్ సార్. ఎన్ని లాంగ్వేజ్లు వచ్చా మొత్తం మీకు? నా సార్ తమిళ్, ఇంగ్లీష్, తెలుగు. ఇప్పుడు కొంచెం మన బ్రో కోసం చదివినది తెలుగు కూడా కొంచెం రాస్తున్నారు, రీడింగ్ చేస్తా. సూపర్. ఈ 3 సూపర్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో ఇద్దరు సూపర్ స్టార్స్ ఫైట్ చేశారు మరి ట్రైలర్లో. దుల్కర్ ఏం చెప్పబోతున్నారు? కాంతా చాలా ரொம்ப స్ట్రాంగ్ ఇంటెన్స్ అయిన మూవీ సార్. అది ఏదో 50 స్టోరీ అనుకున్నారు, లేదు అప్పుడు ఉన్న ఇష్యూదా ఇప్పుడు కూడా ఉంది. మనుషులు మాత్రమే మారి ఉన్నారు. ఈగోను కొంచెం పక్క పట్టేసి మనిషిని మనిషిగా చూడండి, అదే ఫిల్మ్. ఓకే. ఈగోతో ఉంటే పెద్ద పెద్ద లాస్లు వచ్చు, ఆ లాస్ లేకుండా ఉండాలి. ఇంత మీరు ఎవరి మీద ఈగోనో కోపంలో జలస్లో ఉన్నారో వాళ్ళు పిలిచి మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడగానే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవు. అదే ఇదే మనం ఇంటికి తీసుకెళ్తాం. పిక్చర్ ఫినిష్ చేసేసి బయట రంగానే ఏదో పెద్ద పెయిన్ వస్తాం, అది వేరే ఒకటి మాట్లాడు మనతో. ఎస్. మీ లైఫ్లో మీకు ఎనిమీస్ లేరు అసలుకి? లేదు సార్. నో ఎనిమీస్? ఎవరు లేదు సార్. ఓకే. ఎవరైనా ఏదైనా అంటే మిమ్మల్ని ఎవరైనా? లేదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉండదు సార్, ఇండస్ట్రీలో కామన్ కదా సార్. ఏమన్నా ఉండదు సార్. లైట్ తీసుకుంటారా? ఏదైనా లేదు సార్. మనం ఎందుకు మనం ఎవరిని అలా చూస్తేనే కదా సార్ మనకు ఆ రియాక్షన్ వచ్చేది. ఓకే. ఎవరినే లేదు సార్, మనకి అందరూ ఫ్రెండ్సే. ఓకే. అందరూ మన వాళ్ళే. ఏదో ఒకటి కావాలంటే కూడా వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాను. గ్రేట్ సార్. పట్టుకోండి. మీ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా మారి వెళ్ళిపోవాల్సిందే బయటికి. లైఫ్ ఇస్ సింపుల్ సార్. అంతే, వన్ లైఫ్. యూ హ్యావ్ టు ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్. నిజంగా ఇద్దరు హీరోస్ వాళ్ళే ప్రొడ్యూస్ చేసి తీయటం నిజంగా సినిమా గ్రేట్. ఎంత నచ్చితే అది చేసుకుంటారు. గ్రేట్. అది నేను ఫస్ట్ టైం చూడటం, ఇద్దరు హీరోస్ ప్రొడ్యూస్ చేయటం, వాళ్ళే హీరోస్కి చేయటం, ఇదే ఫస్ట్ సినిమా. ఇప్పుడు వరకు నన్ను అయ్యాతో పిలుస్తారు అందరు. అంత ఇన్వాల్వ్మెంట్, అంత సిన్సియర్గా చేసిన ఒక స్క్రిప్ట్ ఇది. సూపర్. ఎనీహౌ November 14th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి చూసేసి చాలా మాట్లాడాలి మీరు. డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సో మచ్ అయ్యా.